హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి అభిరుచులు. నేను మీ రోజా. ఈరోజు మనం కోడిగుడ్డు జున్ను కూర ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని కొంతమంది కోడిగుడ్డు జున్ను కూర అంటారు, కొంతమంది ఎగ్ పన్నీర్ అంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అంటారు. కానీ ఏదేమైనా టేస్ట్ మాత్రం బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ రెసిపీ రీసెంట్గా యూట్యూబ్లో అయితే వైరల్ అవుతుంది, కానీ ఇదేం న్యూ రెసిపీ కాదు, ఓల్డ్ రెసిపీనే. మా అమ్మగారు మా చిన్నప్పటి నుంచి కూడా చేసేవారు ఇది. దీనికి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దానిలో మీరు ఎన్నైతే ఎగ్స్ తీసుకోవాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ కూడా వేసి బీట్ చేయాలి బాగాను. మీరు ఎంత బాగా బీట్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుంది. కంప్లీట్గా ఎగ్ వైట్స్ ఎల్లో కూడా బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు వేరే ఒక స్టీల్ బౌల్ తీసుకొని, వీలైనంత వరకు స్టీల్ బౌలే తీసుకోండి. బౌల్ని ఆయిల్తో గ్రీస్ చేయాలి. గ్రీస్ చేసిన తర్వాత ఫస్ట్ మనం బీట్ చేసుకున్న ఎగ్ మిక్స్చర్ ఉంది కదా, దాన్ని కూడా వేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇడ్లీకి ఉడికించుకుంటాం కదా, అడుగును కొంచెం వాటర్ పోసి సేమ్ అలానే ఉడికించుకోవాలి దీనికి కూడా. కాకపోతే ఎగ్ మిక్స్చర్ మీద ప్లేట్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా చాక్ పెట్టి చూడండి. చాక్కి ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. లేదు అంటే ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోండి. ఇప్పుడు దీన్ని తీసిన తర్వాత ఒక 2 మినిట్స్ బయట ఉంచేసి కొంచెం చల్లారిన తర్వాత ఈజీగా డీమౌల్డ్ అవ్వడం కోసం ఎడ్జెస్ని చాక్తో కట్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న వాటిని చాక్తో మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఈ సైజులో కట్ చేసుకున్నాను. చూడండి, సేమ్ అచ్చం పన్నీర్లానే ఉంటుంది. టెక్స్చర్ అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒకసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అంటే మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ టెక్స్చర్ మారితే సరిపోతుంది. మరి క్రిస్పీగా అయినా కూడా బాగోదు. కొంచెం టెక్స్చర్ మారితే ముక్క విడకుండా ఉంటుంది కర్రీలో వేసినప్పుడు. మీకు లేదు సాఫ్ట్గా కావాలంటే ఇలా ఫ్రై చేసుకోకుండా వండేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే కర్రీకి ఎక్కువైపోతుంది కదా, అందుకని నేను కొంచెం ఆయిల్ తీసి కొంచెం కర్రీకి సరిపడా ఉంచుకొని దానిలోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. టొమాటోలు ఎక్కువ వేసుకోకర్లేదు, చిన్నవైతే 2 సరిపోతాయి, పెద్దదైతే 1. అలా టొమాటోలు వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. సాల్ట్ ఇప్పుడు వేసుకుంటే త్వరగా మగ్గుతుంది, అందుకే నేను ఫస్ట్లోనే వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కస్తూరి మేతి కానీ కొత్తిమీర కానీ వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది, నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల పచ్చివాసన పోవడమే కాకుండా టొమాటో కూడా సాఫ్ట్ అవుతుంది. మనం తర్వాత వాటర్ పోసాక టొమాటో సాఫ్ట్ అవ్వదు, అందుకే ఇప్పుడే మగ్గబెట్టుకోవాలి. తర్వాత దీనిలోని ధనియాల పౌడర్, కారం, చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్తో చేసిన రెసిపీకైనా చికెన్తో చేసిన రెసిపీస్కైనా చికెన్ మసాలానే టేస్ట్ బాగుంటుంది గరం మసాలా కంటే. ఇప్పుడు దీనిలో తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఉడుకుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు కూడా వేసి తర్వాత మనం కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ ఎగ్ పీసెస్ కూడా వేసి ఒకసారి బాగా కలిపి 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల ఎగ్ పీసెస్ లోపలికి టేస్ట్ వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుంది, లేదంటే లోపల చప్పగా ఉండిపోతుంది. తర్వాత మూత తీసిన తర్వాత వాటర్ మొత్తం దగ్గరికి అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇలా వాటర్ మొత్తం దగ్గరికి అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్, బిర్యానీ, చపాతీ, ఫ్రైడ్ రైస్ దేనిలోకైనా సరే ఒక మంచి కాంబినేషన్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి స్కూల్స్ రీఓపెన్ చేయడం వల్ల వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి అప్లోడ్ చేయడం. నెక్స్ట్ వీక్ నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.